సూరజ్ దక్షిణామూర్తిని చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివన్నారాయణ. మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం నిజం తెలుసుకున్నాడు శివన్నారాయణ అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పారిజాతాన్ని శివన్నారాయణ నిలదీస్తాడు. అలా నిలదీసేసరికి పారిజాతం రివర్స్ డ్రామా ఆడి మీకోసమే మాలిని ఇంటికి తీసుకుని వెళ్ళాను, ఎందుకంటే జోష్ని తీసుకువెళ్తే మరోసారి మన ఎవరిని కొనడానికి మాలిని ప్రయత్నించదు అని చెప్పి డ్రామాని బాగానే ప్లే చేస్తుంది. శివనారాయణ నుంచి తప్పించుకోవడానికి దొరికిపోయిన పారిజాతం అయితే మరి ఉంగరం ఎందుకు తీసుకున్నావు అని చెప్పి అడిగేసరికి నాకు కాకపోతే ఇంకొకరికి ఆఫర్ చేస్తుంది, ఆస్తులిచ్చినా తీసేసుకుంటాను, దానికి ఎలాంటివి ఆస్తులు లేకపోతే ఇంకెవరిని కొనడానికి ట్రై చేయదు కదా అని చెప్పి చాలా తెలివిగా శివనారాయణ నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. పారిజాతం అయితే చాలా తెలివిగా మాట్లాడుతున్నావు పారిజాతం, అసలు ఈ విషయాన్ని ముందుగా నాతో చెప్పకుండా నా మనవరాల్ని అక్కడికి తీసుకు వెళ్ళడమే తప్పు. తీసుకు వెళ్ళిందే కాకుండా వచ్చిన తర్వాత ఇద్దరిని ప్రశ్నిస్తే ఇద్దరు కూడా అబద్ధమే చెప్పారు. ఈరోజు సూరజ్ చెప్పాడు కాబట్టి ఈ విషయం నువ్వు బయట పెట్టావు, లేకపోతే ఇద్దరు ఎప్పటికీ ఈ నిజాన్ని బయట పెట్టేవారు కాదు. మాలిని ఇంటికి వచ్చింది కాబట్టి మీరు మాలిని ఇంటికి వెళ్ళిన విషయం బయటపడింది, లేకపోతే నువ్వు మాలినికి అమ్ముడిపోయి ఏదైనా చేసేదానివే. నీతో పాటు నా మనవరాల్ని కూడా మాలినికి అమ్ముడిపోయేలా చెయ్యాలని చెప్పి నువ్వు తీసుకువెళ్ళావని నాకు అర్థమవుతుంది. ఈ కుటుంబంలో నువ్వెప్పుడు ఒక కలుపు మొక్కగానే మిగిలిపోయావు. ఎప్పటికప్పుడు నీకు చెప్తూనే ఉన్నాను, నేను ఈ కుటుంబంలో ఎలాంటి తప్పు జరిగినా క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి. కానీ నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటున్నావు. ఆల్రెడీ ఒక తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నావు. నెల రోజులు శిక్ష నీకు సరిపోదని అర్థమవుతుంది. నీకు ముందే చెప్పాను, ఈ నెల రోజులు పూర్తయ్యే లోపల ఏదైనా తప్పులు చేస్తే శిక్ష మరింతగా పెరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు అనుభవించే శిక్ష నీకు నెల కాదు, సంవత్సరం పాటు కంటిన్యూ అవుతుంది. ఇంకా పిచ్చి వేషాలు వేస్తే నువ్వు ఎలా అయితే వచ్చావో అలానే గడప బయట ఉంటావు. మాలిని చేతుల్లో కీలుబొమ్మగా మారితే ఈ శివనారాయణ చేతిలో శవంగా మారుతావు అని చెప్పేసి శివనారాయణ శివాలెత్తిపోతూ అరుస్తూ ఉంటాడు. ఇక పారిజాతం మీద అంతగా నేను గంభీరంగా మాట్లాడినా ఈ ముసలోడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ ముసలోడికి అనుమానం వచ్చిందంటే నన్ను వదిలిపెట్టడు బాబోయ్ అని చెప్పేసి ఇక తలదించుకుని నిలబడుతుంది. పారు, ఈసారైనా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు సంవత్సరమైంది, రేపు లైఫ్ లాంగ్ అవుతుందో శిక్ష, లేకపోతే బయటికి వెళ్ళిపోతావో. తప్పులు చేయడం నీకు కొత్త కాదు. నువ్వు ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా ఎవరు నచ్చ చెప్పినా నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావు. నువ్వు తప్పులు చేయకుండా అయితే ఉండవనే నమ్మకం నాకైతే లేదులే పారు. ఒరేయ్, ఎందుకురా అందరూ కలిసి నన్నే ఇలా ఇరికిస్తున్నారు? మరి తప్పు చేసేది నువ్వే కాబట్టి ఎవరైనా సరే నీ గురించి చెప్పకపోతే నీకోసం మేమిరుక్కుంటామా ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కార్తీకు అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకు నన్ను ఇరికించావు? నువ్వు ఇరుక్కున్నది కాకుండానే నన్ను కూడా ఎందుకు ఇరికిస్తావు? అయినా నా ఇష్ట ప్రకారం అక్కడికి రాలేదు, నువ్వే నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళావు. ఆ విషయం చెప్పాను కదే, నేనే తీసుకుని వెళ్ళానని. నీకు తెలియదని అక్కడ నువ్వు చెప్పిన సమాధానాన్ని కూడా చెప్పాను కదా. ఈసారి నిన్ను నన్ను ఎవరైనా నమ్ముతారా? ముఖ్యంగా తాతయ్య ఇంకస్సలు నమ్మడు. మా నిద్ర మోసం చేశామని తెలిసింది కాబట్టి ఈసారి బయటికి వెళ్ళామంటే మా నిద్రకి గట్టి వాయింప పడిపోతుంది. నువ్వు ఎప్పుడూ ఇంతే, ఏదో ఒకటి చేసి దొరికిపోతావు. అయినా ఆ ఉంగరం నీకంత కక్కుర్తెందుకు? నీకే బంగారం ఉంది కదా, మళ్ళీ ఆ ఉంగరం ఎవరు తెచ్చుకోమన్నాడు? అనవసరంగా సూరజ్ గాడి కళ్ళల్లో పడ్డావు. బావైతే క్షమించి వదిలేస్తాడేమో కానీ సూరజ్ ఏదో ఒక రోజు నిజం బయట పెట్టేస్తాడు. అలాంటి వాడి కళ్ళల్లో పడి నన్ను కూడా ఇరికించావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్నైతే పారిజాతంను. ఇక్కడ చూస్తే సూరజ్ అటు ఇటు తిరుగుతూ ఆ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్లు, మాటలు ఇవన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. జోష్న పెళ్లి విషయంలో మాట్లాడిన మాటలన్నీ సూరజ్కి గుర్తుకొస్తూ ఉంటాయి. సూరజ్ జోష్నని పెళ్లి చేసుకోవాలని ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. జోష్నకి ఇష్టమైన తర్వాత ఆ కుటుంబంలో వాళ్ళని ఒప్పించాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఈలోగా జోష్నకు పెళ్లి ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. కానీ సూరజ్కి అది పెద్దగా ఇష్టం ఉండదు. అలా అని తన మనసులో మాటని బయటకు చెప్పలేని పరిస్థితి సూరజ్ది.
అలా ఇక సూరజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే శివనారాయణ, కార్తీకు, దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. తాత, ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఏముంది? అంతా మామూలే. మళ్ళీ ఎప్పట్లా మన పనులు మనం చేసుకోవడమే. ఆ కుటుంబము మన వెంట పడడం మానదు. మనం ఇలానే 1కి 4 సార్లు గట్టి సమాధానం చెప్తే మరోసారి మాలిని మన వైపు చూడాలన్నా భయపడుతుంది. కానీ మనం సమాధానం చెప్పాలంటే కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలి. మనందరం బాగానే ఉంటాం. మనలో కలుపు మొక్కల పారు మాత్రం ఎప్పటికప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. నాన్న, నాన్న, పిన్ని గురించి మనకి తెలియందేమీ కాదు కదా! పిన్ని, మీరు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇక ఇలాంటి పనులు చేస్తూనే ఉంది. మీరెంత బాగా చూసుకున్నా మన ఇంటికి వెన్నుపోటు పొడిచే పనులు పిన్ని ఎప్పుడూ చేస్తూనే ఉంది. పిన్నిని ఒక కంట కనిపెట్టుతూ ఉండడమే తప్ప కానీ మనం పిన్నిని మాత్రం మార్చలేము అని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే. మీకేదో తోడుగా ఉంటుందని ఇంటి పని మనిషి అయిన పారిజాతాన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఏ రోజు మీకు తోడవ్వకపోగా నాకు పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. తాత, ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడకు. మన పారు గురించి నేను చూసుకుంటానులే. తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. కానీ జోష్న పెళ్లి గురించే మనం ఆలోచించాలి. పెళ్లి గురించి ఆలోచించడం ఏంట్రా? అవును, జోష్న పెళ్లి గురించి ఆలోచించాలి. నాకొక మంచి ఆలోచన వచ్చింది. చెప్తే నువ్వేమంటావో నాకు తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంట్రా, జోష్న పెళ్లి గురించి నీకేం ఆలోచన వచ్చింది? నువ్వే కదా జోష్న పెళ్లి దగ్గరుండి చేస్తానని చెప్తున్నావు. అలాంటప్పుడు నువ్వు జోష్నకి ఏదైనా మంచి చేస్తావని నాకు తెలుసు. అదేంటో చెప్పరా? సూరజ్ మీద మీ అభిప్రాయం ఏంటి తాత? సూరజ్ చాలా మంచివాడు. మన కుటుంబం కోసం నిలబడ్డాడు. అలాంటి అబ్బాయి చాలా రేర్గా దొరుకుతారు. కుటుంబం కోసం ఇంట్లో వాళ్ళు కష్టపడడం వేరు. బయట నుంచి వచ్చినా కూడా మన వాళ్ళ వైపు నిలబడి ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు అంటే మన కుటుంబం అంటే అతనికి ఎంత గౌరవమో అర్థమవుతుంది. అంటే ఏమంటున్నావురా? అవును, సూరజ్ని చూస్తే మన జోష్నకి తగ్గ జోడి అనిపిస్తుంది. అలాగే మన కుటుంబం వైపు ఎలా మాట్లాడుతున్నాడో, మన కుటుంబానికి ఎలా సపోర్ట్ చేస్తున్నాడో మీరే చూశారు. పైగా బిజినెస్ విషయంలో కూడా మనం గెలవడానికి సూరజ్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు సూరజ్ని మన జోష్నకి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? జోష్న సూరజ్లకి పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. పెళ్లి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సూరజ్ జోష్న గురించి మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. జోష్న ఎలాంటిదో ఏంటో సూరజ్కి పూర్తిగా తెలుసు. కానీ ఎక్కడా కూడా జోష్న విషయంలో ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడకుండా జోష్న గురించి గొప్పగా చెప్పాడు. జోష్న ఎలాంటిదో తెలిసినా కూడా జోష్న గురించి ఎంత గొప్పగా చెప్పగలిగాడంటే జోష్నని పూర్తిగా చదివాడని అర్థమవుతుంది. అందుకని నాకెందుకో జోష్నకి సూరజే కరెక్ట్ జోడి అనిపిస్తుంది. ఏమంటావు తాత? తనకి ఆస్తి అంతస్తులు ఆయన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నువ్వేమైనా అభ్యంతరం చెప్తావా అని చెప్పేసి అంటూ ఉండగానే నువ్వు చెప్పిన విషయము ఆలోచించి తగ్గదే అనిపిస్తుంది. ఆ రోజు జోష్నకి గాయమైనప్పుడు కూడా నేను సూరజ్ని గమనించాను. జోష్న విషయంలో సూరజ్ చాలా కేర్ చూపిస్తున్నాడు. అలాగే తన మీద అభిమానాన్ని కూడా చూపిస్తున్నాడు. మనసులో ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలంటే మన అభిప్రాయాన్ని తన దగ్గర బయట పెట్టాలి. అలాగే తన మనసులో జోష్న విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. నువ్వు చెప్పింది నాకైతే నచ్చింది. చూద్దాం సూరజ్ విషయంలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలమో. నువ్వు చెప్పినట్టుగానే తలరాతలో సూరజే తన భర్త కావాలని రాసిపెట్టుందేమో చూద్దాం అని చెప్పేసి దానికి ఒప్పుకుంటాడు జోష్న సూరజ్ల మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో. అయితే ఇక శివనారాయణ, ఇక ఖచ్చితంగా నువ్వు ఒప్పుకున్నట్టే తాత. త్వరలోనే చిన్న మరదలకి పెళ్లి కాబోతుంది. బాజాబాజంత్రీలు మోగబోతున్నాయి. మేము ఒక్కసారి నీకు జోష్నునిచ్చి పెళ్లి చేస్తామని సూరజ్కి మాటిచ్చేశామంటే ఇక జోష్ను ఎంత తప్పించుకోవాలనుకున్నా తాళి కట్టేంతవరకు మనోడు వదిలిపెట్టాడు కదా. మనోడు చాలా తెలివైనవాడు కాబట్టి ఇక మనోడే కరెక్ట్ ఈ చిన్న మరదల గారికి. నాకన్నా తెలివిగా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని ముందుగానే కనిపెట్టి అందరి ముందు ధైర్యంగా బయట పెట్టేస్తున్నాడు. వీళ్ళ తిక్క ఎప్పటికప్పుడు బాగానే కుదురుస్తున్నాడు. అందుకనే ఈ మనవరాలికి ఆ గ్రానికి ఇద్దరికీ కూడా
సూరజ్ అయితేనే కరెక్ట్ మొగుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సూరజ్ విషయంలో రాత్రంతా శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడ సూరజ్ విషయంలో ఒక్క నెగెటివ్ కూడా కనిపించదు. సూరజు వాళ్ళ తరపు మాట్లాడడం, అలాగే ఆ కంపెనీ కోసం కష్టపడ్డం, దీపని సీఈఓని చెయ్యక ముందు నుంచి కంపెనీ కోసం, దీప సక్సెస్ కోసం, అలాగే ఇక కంపెనీలో పోటీలో గెలవడం కోసం సూరజ్ ఎంత కష్టపడ్డాడో అన్నీ కూడా కళ్ళారా చూశాడు శివనారాయణ. అలాంటప్పుడు సూరజ్ కన్నా మంచివాడు జోష్నకి దొరుకుతాడా ఏంటి? ఆస్తి, అంతస్తు, కుటుంబం ఇవన్నీ పక్కన పెడితే సూరజ్ మంచివాడు, చదువుకున్నవాడు, తెలివైనవాడు. ఇంతకు మించి ఒక ఆడపిల్లకి కావాల్సిందేముంది? ఆస్తి మాకుంది. మాకున్న ఆస్తి వాళ్ళదే కదా అని చెప్పేసి శివనారాయణ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు సూరజ్ జోష్నల పెళ్లి విషయంలో. ఇక ఇక్కడ చూస్తే సూరజ్ అయితే ఒకరోజు ఉదయాన్నే బయటికైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి సూరజ్ దగ్గరికి మాట్లాడడానికి అప్పుడే వస్తాడు శివనారాయణ. అసలు జోష్న మీద సూరజ్ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి. సూరజ్ ఎంతవరకు జోష్నని ఇష్టపడుతున్నాడో ముందుగా తెలిస్తేనే కదా తన మనసులో అభిప్రాయం ఏంటో తెలుసుకున్న తర్వాతే తనని మా విషయంలో ఏం చేయాలని చెప్పడానికి బాగుంటుంది. మా అభిప్రాయాన్ని తన మీద రుద్దకూడదు. తన మనసు తెలుసుకున్న తర్వాత అప్పుడు మా ఆలోచన తనకి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. అలా వచ్చేసరికి సూరజ్ బయటికి వెళ్ళిపోతాడు. సూరజ్కి ఫోన్ చేసినా సరే ఫోన్ కూడా పనిచేయదు. అలా వెళ్ళిపోయేసరికి సూరజ్ అంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు? తనకంటూ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఉదయాన్నే వాకింగ్ కూడా వెళ్ళి వచ్చేయడం నేనైతే చూశాను. మరి సూరజ్ ఎక్కడికి వెళ్ళినట్టు? సరేలే, వచ్చిన తర్వాతే మాట్లాడదాం. ఏదైనా పని మీద వెళ్ళాడేమో అని చెప్పేసి క్యాజువల్గా తీసుకుని శివనారాయణ అయితే అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరడానికి, అమ్మ సుమిత్ర నేను ఆఫీస్కి అయితే వెళుతున్నాను. జోష్న ఇక సూరజ్ వచ్చిన తర్వాత వస్తుంది కదా, నేను వెళుతున్నాను అని చెప్పేసి శివనారాయణ అయితే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. నాన్న నేను వస్తాను. నేను కంపెనీకి వచ్చి ఇక చాలా రోజులైంది. అక్కడ బెంగళూరులో జరిగిన డిస్కషన్ అంతా ఇక్కడ బోర్డ్ మెంబర్స్తో డిస్కస్ చేసి మిగతా వ్యవహారాలన్నీ చూసుకోవాలి. అందుకే కాస్త త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను. సరే పదండి అని చెప్పేసి బయలుదేరుతాడు దశరథ కూడా శివనారాయణ వెంట. ఈలోగా మధ్యలో ఒక కాల్ రావడంతో దశరథ ఆగిపోతాడు. చిన్న మీటింగ్ ఉండడంతో దశరథ ఇక శివనారాయణని పంపించేస్తాడు. ఈలోగా ఇక దశరథ ఒక క్లయింట్ని కలవడానికి అయితే వెళతారు. ఇలా వెళ్ళేసరికి ఇక్కడ చూస్తే సూరజు దక్షిణామూర్తి దగ్గరికి అయితే వస్తాడు. అలా వచ్చి దక్షిణామూర్తితో మాట్లాడుతూ ఉంటాడు సూరజ్ అయితే. ఈలోగానే శివనారాయణ అటుగా వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగానే దూరంగా సూరజు దక్షిణామూర్తి కనిపిస్తారు. ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపో చూస్తూ ఉండిపోతాడు. ఇదేంటి, ఆ రోజు సూరజు దక్షిణామూర్తి మాట్లాడుకుంటున్నారని అనుమానం వచ్చి నిలిచేశాను. కానీ తనెవరో తెలియదన్నట్టుగా చెప్పాడు. అంటే ఇప్పుడు దక్షిణామూర్తి సూరజ్ని కొనేయడానికి వచ్చాడా? అసలు ఎట్టి పరిస్థితిలోని అది జరగదు. కానీ వాడేం మాట్లాడుతున్నాడో వినాలి. ఈ దక్షిణామూర్తి సూరజ్ని ఎలా కొనాలనుకుంటున్నాడో నేను వినాలి అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి కారు పక్క కాపమని లోపలికి అయితే వస్తాడు. అలా వచ్చేసరికి ఒక పార్కులో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే మనవణ్ణి ఎమోషనల్గా హగ్ చేసుకుంటాడు సూరజ్. ఏంటిరా మనకి పరిస్థితి? ఏమైంది తాత? ఎందుకు అంతగా బాధపడుతున్నావు? అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా. ఏంటిరా జరిగేది? నేను అనుకున్నట్టు ఏం జరుగుతుంది? ఏమీ జరగడం లేదు. ఈ దక్షిణామూర్తిలో పశ్చాత్తాపం ఉందని, ఈ దక్షిణామూర్తి ఆల్రెడీ సగం చచ్చిపోయాడన్న విషయం శివనారాయణకి చెప్పలేకపోతున్నాన్రా. ఏంటి తాత ఏం మాట్లాడుతున్నావు? అవునురా, నిన్ను ఆ ఇంటికి పంపించాను. నీ అత్తని అలాగే నీ మరతల్ని అందరినీ కూడా నువ్వు కలుపుకుపోతావని, ఈ బంధాల్ని నువ్వు దగ్గర చేస్తావని. కానీ మీ అమ్మ చేతిలో నేను కీలుబొమ్మగా మారాల్సి వచ్చిందిరా అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతాడు. ఎందుకంటే నా మనవడిని నువ్వు నిన్నే నేను పంపించానని దక్షిణామూర్తి అనేసరికి కోపంగా ముందుకు రాబోతూ ఉంటాడు. కానీ ఒక్క క్షణం తన కోపాన్ని తమాయించుకుని అక్కడే ఆగిపోతాడు. నిజమే, నువ్వు నన్ను ఇక్కడికి పంపించావు. అత్త అలాగే జోష్న మిగిలిన వాళ్ళందరూ కూడా నిన్ను క్షమించాలని. ఏం చేస్తాను,
మీ అమ్మ చెప్పు చేతల్లో కీలుబొమ్మల ఆట ఆడాల్సొచ్చి నేను నా స్నేహితుడికి మరింతగా శత్రువునైపోతున్నాను. మీ అమ్మ మీ అమ్మ చేసిన తప్పులకి నేను బలైపోతున్నాను. ఏం చెయ్యనురా? నువ్వెందుకు కంగారు పడతావు తాత? కంగారు పడకు. అమ్మ ఏదో రోజు తన తప్పు తెలుసుకుంటుంది. ఖచ్చితంగా తనలో మార్పు వస్తుంది. ఆ కుటుంబానికి అమ్మ క్షమాపణ చెప్తుంది. అలా అని ఈలోగానే నీ గురించి బయట పెట్టేసే పరిస్థితి కూడా వచ్చేలా ఉందిరా. నిన్ను ఎలాగైనా సరే జోష్నికి భర్తను చేసి సుమిత్రకి అల్లుణ్ణి చెయ్యాలన్నది నా కోరిక. నా చివరి కోరిక కూడా అదే. అప్పుడైనా నా కూతురు నన్ను క్షమిస్తుంది. నా స్నేహితుడు నా మనసు అర్థం చేసుకుంటాడు. వాడికి నేను తీరని ద్రోహం చేశాను. అలాగే నా కూతుర్ని కూడా నేను ఎంతో బాధ పెట్టాను. కానీ వీటన్నిటికీ కారణం వెనుకుండి మీ అమ్మ ఆడిన ఆట. ఆ నిజాన్ని తెలుసుకునేసరికి నా జీవితం నా చేతాటిపోయింది. నా కొడుకు కూడా నాకు కాకుండా దూరంగా వెళ్ళిపోయాడు. భార్య గురించి తెలుసుకున్నవాడు దూరంగా నన్ను ఒంటరి వాడిని చేసి వదిలేశాడు. అలాగే నా కూతురు నన్ను నాన్న అని పిలవడం మానేసింది. నాకు కోడలు తప్ప మరో దిక్కు లేకుండా అయిపోయింది. మనవడవైన నువ్వు ఈ రెండు కుటుంబాల్ని కలపడానికి వచ్చావు. నిన్నన్నా శివనారాయణ క్షమిస్తాడని ఆశ నాకు కనిపించడం లేదు. మీ అమ్మ ఏదో ఒక రోజు నీ గురించి కూడా బయటపెట్టి నిన్ను కూడా తన స్వార్థానికి ఉపయోగించుకుంటుందని భయంగా ఉందిరా. లేదు తాత, అమ్మ కుట్రలకి నేను బలి కావాలి అనుకోవడం లేదు. నేను శివనారాయణ తాత వైపు నిలబడిందే అమ్మ కళ్ళు తెరిపించాలని. అమ్మ చేసిన మోసాలు అమ్మ నోటి వెంటే ఒప్పుకుని ఈ రెండు కుటుంబాల్ని అమ్మే కలపాలని నేను ఇక్కడ ఇదంతా చేస్తున్నాను. నా గురించి నిజం చెప్పాలి అని అమ్మ అనుకునే లోపులోనే ఈ కుటుంబానికి నువ్వేంటో, అలాగే నువ్వు ఎంతగా బాధపడుతున్నావో శివనారాయణ గారు అర్థం చేసుకునేలా చేస్తాను. నువ్వు అమ్మ చేసిన పనుల కారణంగా ఆ కుటుంబానికి ఎంతగా దూరమైపోయావో, నీ కొడుకు కూతురికి దూరమయ్యి ఎంత తల్లడిల్లిపోతున్నావో నీ మనసేంటో ఆయన తెలుసుకునేలా చేస్తాను. శివనారాయణ గారు చాలా మంచివారు. ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా ఆ కుటుంబం నిన్ను వదులుకోదు. మా అమ్మ గురించి తెలిస్తే, మా అమ్మ కారణంగా నువ్వు ఇలా అయిపోయావని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా క్షమిస్తారు. అలా అని ఇప్పుడు నిజం బయట పెట్టే పరిస్థితులు లేవు అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. ఏమోరా, ఈ కట్టె కాలే లోపులో అయినా నా స్నేహితుడు నన్ను అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను. నా కూతురు నన్ను నాన్న అని పిలుస్తుంది అనుకుంటున్నాను. మీ నాన్న తిరిగి వస్తాడని ఆశపడుతున్నాను. ఈ తాతకిచ్చిన మాట కోసం ఒంటరివాడిగా ఇక్కడ బ్రతుకుతున్నావు. మీ అమ్మను ఎదిరించి నిలబడుతున్నావు. మీ అమ్మ కూడా కొడుకు మీద ఉన్న ప్రేమ కారణంగా మౌనంగా ఉండిపోతుంది. ఎన్ని తప్పులు చేసినా నీకిచ్చిన మాట కారణంగా నీ గురించి బయట పెట్టకుండా ఉంటుంది. లేకపోతే ఎప్పుడో బయట పెట్టేసేది. ఎప్పుడో నిన్ను నన్ను కలిపి ఇక్కడ ఇరికించి నిన్ను ఈ కుటుంబానికి దూరం చేసేది. చూసావు కదా ఎంత గొడవ చేసిందో, ఎంతలా రెచ్చగొడుతుందో నా కూతుర్ని. నాకు దూరం చేయడానికి మీ అమ్మ ఎన్నన్నా చేస్తుంది. కానీ నిజం తెలిసినా తెలియని వాడిగా మౌనంగా ఉండిపోయే పరిస్థితి నాది అని చెప్పేసి ఇక అంతా తలుచుకుని తన గతం వర్తమానం ఇవన్నీ తెలుసుకుని సూరజు అలాగే ఇక దక్షిణామూర్తి ఏ ప్లాన్తో అయితే ఇదంతా చేస్తున్నారో, దక్షిణామూర్తి ఎందుకు ఇలా అయిపోయాడో, దక్షిణామూర్తి జీవితంలో జరిగిన ఒక పెద్ద సంఘటన తన జీవితాన్ని నాశనం చేసేసిందన్న విషయం. దక్షిణామూర్తి పైకి కనిపిస్తున్న మనిషి కాదు. దక్షిణామూర్తి ఇక ఎంతో క్షమాపణ కోరుతున్న మనిషి అని అర్థం చేసుకున్న శివనారాయణ తన స్నేహితుడి పరిస్థితి తెలుసుకుంటూ కుప్పకూలిపోతాడు. దక్షిణామూర్తి గురించి గుండె పగిలే నిజం తెలుస్తుంది. సూరజ్ ఎవరో తెలుసుకుంటాడు శివనారాయణ. సూరజ్ గురించి పూర్తి వివరాలైతే శివనారాయణకు తెలిసిపోతాయి. అలా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ మరి సూరజ్ని జోష్నకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడా? తన స్నేహితుడి దక్షిణామూర్తిని క్షమించి మాలిని వలనుంచి కాపాడే ప్రయత్నం చేస్తాడా? మరి శివనారాయణ అసలేం నిర్ణయం తీసుకుంటాడు?
ఎలా ఈ కథ మలుపు తిరిగిపోతుంది? నిజం తెలుసుకున్న శివనారాయణ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయన్నది మరి రాబోయే కథలో అయితే తెలుసుకుందాం. మరి ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ప్రస్తుతం రాబోయే ఎపిసోడ్‌లో అయితే. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.